నమస్తే. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి కొన్ని చెప్పాలి. ఆహ్, నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఆయన 2019లో మనకి ఎలక్షన్స్ ముందు రామ జన్మభూమి జడ్జిమెంట్ రాకముందు ఆయన యూఎస్‌కొస్తున్నారు విజిట్‌కి అనంటే, నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఆయన్ని హోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆయన ఇంత పెద్ద హార్వర్డ్ ప్రొఫెసరు, మన హిందువుల గురించి ఎంతో కొట్లాడుతున్నాడు. ఆయన్ని ఎంతో కొంత సత్కరించాలని చెప్పని, ఆనర్ చేయాలని చాలా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసాం. అనుకోకుండా ఆయన టెక్సస్‌లో ఉన్నప్పుడు డల్లాస్‌లో సడన్‌గా ఈ రామ జన్మభూమి జడ్జిమెంట్ డే రాగానే ఇండియాకి వెళ్ళిపోయారు. మేము ఉండాలి అక్కడ అని చెప్పి. సో అది ఈవెంట్‌కి హోస్ట్ చేయలేకపోయాం. కాకపోతే ఆయన తోటి పనిచేసే ఒక అతనితోటి మేము కాంటాక్ట్‌లో ఉన్నాము, అది ఈవెంట్ హోస్ట్ చేయడానికి కోసమని. అయితే ఆయన ఇది తిరుమల దేవస్థానంలో చాలామంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు. ఇది ఎట్లాగైనా మార్చాలి అని చెప్పని లిస్ట్ మొత్తం తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారండి. సుబ్రహ్మణ్యం గారికి ఇస్తే ఆయన తిరుపతికి వచ్చి, ఈయన కూడా వెళ్ళారు తిరుపతికి వెళ్ళి అక్కడ అంతా చూసి, అంతా బయట న్యూస్లో కూడా వచ్చేసింది, తిరుపతిలో ఇట్లా జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. సో ఈయన కూడా పర్సనల్గా వెళ్ళి, నేను అంతా చూశాను, ఇదంతా బోగసు, తిరుపతిలో ఏమీ ఎవరు అన్యమతస్తులు ఎవరు లేరు, ఇదంతా బోగస్ అని చెప్పని బయటకు వచ్చి ప్రెస్లో చెప్పేశాడంట. ఈయన అప్సెట్. అదేంటి, లిస్టు నేను ఇస్తే, లోపల నేను ఫిజికల్ ప్రూఫ్స్ చూపిస్తే ఈయన బయటకు వచ్చి ఇట్లా చెప్తాడేంటి అని చెప్పి నేను ఆశ్చర్యపోయి ఆయనతోటి తెగదంపులు చేసేసుకున్నాను. ఆయన పేరు నేను చెప్పకూడదు. సో ఇదేంటి అని చెప్పారంటే, ఎందుకు చేస్తుంటారు అని చెప్పారంటే, ఆయన ఏదో అమ్ముడుపోయాడు, ఆయనకి ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ అన్న ఇచ్చుంటారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, లేదంటే ఏదైనా రాజ్యసభ సీట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చారేమో అని అనుమానం పడ్డారు బేసికల్గా. అప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో చాలా చేంజ్ వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ మన హిందూ దేవాలయం మీద ఏదైనా అటాక్ జరిగినా, మన హిందూ యాక్టివిస్టులు అందరూ కొంచెం ఫోర్స్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టినా, ఈయన వచ్చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని సపోర్ట్ చేసేస్తూ వచ్చాడు. తర్వాత ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పనని కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు ఈ విషయం తెలిసింది. సో అప్పటి నుంచి ఈ మనిషిని ఎందుకు మోడీ గారు దూరంగా పెట్టారా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఈజ్ అ సోల్డ్ అవుట్ క్యాండిడేట్ అతని క్యారెక్టర్. ఇప్పుడు చూడండి, బయటకు వచ్చి మోడీ గారు రిజైన్ చేయాలా, ఆయన ఏం చేశాడు, ఎకానమీ అంతా సత్యనాశనం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, జాబ్లు ఏం క్రియేట్ చేయలేదు, అది ఇది అని చెప్పని టీవీలో న్యూస్ ఛానల్స్లో మాట్లాడుతున్నాడు. అందుకని మాట్లాడుతున్నాడు కాబట్టి నేను వచ్చి ఆయన గురించి మీకు చెప్పాల్సి వస్తాను. ఓకే. అయితే ఆయన మోడీ గారు జాబులు క్రియేట్ చేయలేదు అని చెప్పడానికి నేను దానికి ఒక స్టోరీ చెప్పాల్సి వస్తుంది మీకు. ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఇంపాసిబుల్. అందరూ గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎవడు సంపాదిస్తాడు? వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదా, వీళ్ళందరూ కూర్చొని తినేవాడు కదా, ఇదంతా ఓవర్ రేట్ కదా, గవర్నమెంట్ ఏం బిజినెస్లో లేదు కదా. సో మోడీ గారికి గురుమూర్తి గారు అని చెప్పని మన ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్, చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ తమిళనాడు నుంచి గురుమూర్తి గారు అని చెప్పని ఆయన ఒక డెమలిషన్ ఆఫ్ వెస్టర్న్ ఎకనామిక్ మోడల్స్ అని చెప్పి మూడు సిరీస్ ఉన్నాయి, అంటే 3 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. డెమలిషన్ ఆఫ్ వెస్టర్న్ ఎకనామిక్ మోడల్స్ గురుమూర్తి అని చెప్పి కొట్టండి. రాజీవ్ మల్హోత్రా గారితో ఇంటర్వ్యూ ఇచ్చాడు. 3 పార్ట్స్గా చేశారు అది. ఆ 3 చూడండి, నేను క్లుప్తంగా చెప్తాను మీకు. ఆయన చెప్పడం ఏంటంటే, ఆయన 1991లో మనం లిబరలైజ్ చేసిన తర్వాత ఎకానమీ, అంటే ప్రవీణేశ్వర గారు అప్పుడు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు లిబరలైజ్ చేసినప్పటి నుంచి 2012-13 వరకు ఎన్ని జాబ్స్, నెట్ జాబ్స్ మనం క్రియేట్ చేసాం దేశంలో అని చెప్పి చూస్తే, అంటే లిబరలైజ్ చేసిన తర్వాత ఈ ప్రైవేట్ ఎకానమిక్ ఇండస్ట్రీలో నెట్ 2.8 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేసామని చెప్పని లిస్ట్ వచ్చిందంట, డేటా. అయితే ఇది తీసుకెళ్ళి మోడీ గారికి చూపించాడు. చూడండి, మనం ఎన్ని సంవత్సరాలు, సుమారుగా 30 సంవత్సరాలు లేదు, 20 సంవత్సరాలు, 22 ఇయర్స్ లిబరలైజ్ చేస్తే ఎంత పాపులేషన్ గ్రోత్ అయి ఉంటుంది. ఓన్లీ 2.8 మిలియనే చేశాము అని చెప్పని అంటే, అరే
అంత తక్కువ జాబ్స్ తోటి మనం ఎట్లా సర్వైవ్ అయ్యాము అని అడిగాడంట. అదే విషయము నారాయణమూర్తి గారితో కూడా చెప్తే, చల్ నేను నమ్మను, మేమే యాడ్ చేసాం ఐటీలో, నువ్వేంది ఇట్లా మాట్లాడతావు అని చెప్పానంటే, అవును మీరు యాడ్ చేశారు, కానీ ఇండస్ట్రీ ఆటోమేషన్ పెట్టేసి ఇండస్ట్రీ నుంచి జాబ్ కట్స్ జరిగినాయి. నెట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇది. నెట్ అంటే అందులో కట్ అయిపోయింది, మీరు యాడ్ చేసింది అన్నీ కలుపుకొని చూస్తే నెట్ 2.8 మిలియన్ అంటే 28 లక్షలు. ఎన్ని సంవత్సరాలకి? 22 సంవత్సరాలకి, లిబరలైజ్డ్ ఎకానమీలో. సో అంటే మరి అయితే ఈ లిబరలైజ్డ్ ఎకానమీలో మనకి జాబ్స్ క్రియేట్ కావట్లేదా అంటే దానికి మూలం ఏంటంటే, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాళ్ళు హ్యూజ్ వాల్యూమ్స్లో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయరు. వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమేషన్ పెట్టేస్తారు. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ యాడిషన్ అనేది చాలా తక్కువ. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఆటోమేషన్ తక్కువ ఉన్న చోటే ఎక్కువ జాబ్స్ యాడ్ చేస్తారు ఎప్పుడైనా కూడా. సో మోడీ గారికి చూపించి ఏందనంటే, మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళకి ఫైనాన్షియల్ లోన్స్ దొరకవు, అంతా వాళ్ళ హ్యాండ్ లోన్స్ మీద బతుకుతూ ఉంటారు. వాళ్ళ చుట్టాలు ఇచ్చిన లోన్స్ తోటో దాంతో దీంతో చిన్న చిన్న బిజినెస్లు, చేనేత కార్మికులు, చిన్న వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తుంటారు గూడ్స్. అయితే వీళ్ళకి ఫైనాన్స్ దొరకదు. బయట వాళ్ళకి ఎక్కడన్నా అప్పు కావాలని చెప్పంటే 5 రూపాయల వడ్డీ పర్ మంత్, 10 రూపాయల వడ్డీ, అట్లా. ఈవెన్ రోజుకి 10 రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. 100 రూపాయలు ఇచ్చి సాయంత్రం 90 రూపాయలు ఇస్తారు పొద్దున, సాయంత్రం కల్లా 100 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రైవేట్గా వితౌట్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు, హప్తాలు వసూలు చేసే టైప్ వాళ్ళు, ఈ బడ్డీ కొట్లు వీళ్ళందరికీ. సో వీళ్ళకి పాపం వాళ్ళు బిజినెస్ చేస్తారు కానీ వాళ్ళకి లోన్స్ దొరకవు. మన దేశంలో ఎక్కువ జాబ్స్ యాడ్ చేయాలని అంటే ఈ చిన్న ఉద్యోగాలు క్రియేట్ చేసే బిజినెస్ వాళ్ళని మనం కనుక స్ట్రెంథన్ చేస్తే వాళ్ళు అసలు ఫైనాన్షియల్ సిస్టంలోనే ఉండరు. మనకి వాళ్ళు ఏ బ్యాంక్ లేదు, వాళ్ళంతా క్యాష్ బిజినెస్ చేస్తారు, వాళ్ళు అసలు సిస్టంలోనే ఉండరు, వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీలో వాళ్ళు కౌంట్ కూడా కారు. కానీ వాళ్ళే జాబ్స్ యాడ్ చేస్తున్నారు, వాళ్ళకి పాపం నలిగిపోతున్నారు. వాళ్ళకి ఫైనాన్స్ బయట ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టని చెప్పని అంటే మోడీ గారు ఏం చేశారు, ముద్రా లోన్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ముద్రా లోన్స్ ఏంటంటే చిన్న లోన్స్ అనమాట. చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, ఒక కుట్టు మిషన్ పెట్టుకునే వాళ్ళకి, లేకపోతే బజ్జీలు వేసుకునే వాళ్ళకి, బడ్డీ కొట్టు పెట్టుకునే వాళ్ళకి, లేకపోతే ఇట్లా 10,000, 20,000, 50,000, ₹1,00,000 ఇట్లా చిన్న లోన్స్ అనమాట. వాడికి ఒక 50,000 ఇస్తే వాడు చిన్న బడ్డీ పెట్టుకుని వాడు పక్కన ఇంకో హెల్పర్ పెట్టుకుని ఒక జాబ్ క్రియేట్ చేస్తాడు కదా. ఇట్లా చిన్న ఉద్యోగాలకు అందరికీ ఎవరికైనా లోన్స్ కావాలంటే అన్సెక్యూర్డ్ లోన్స్, ముద్రా లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ పెద్ద వాళ్ళకి ఇస్తుంటే అందరూ డబ్బులు తీసుకొని గోటాలాలు చేసి, అంటే స్కాములు చేసి దేశాలు వదిలి పారిపోతున్నారు. సో మనకి బేసికల్గా మనం లోన్స్ ఇచ్చి మనం ఎదురు దొబ్బించుకున్నట్టు అవుతుంది. వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్లు కట్టకుండా ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తూ ఉంది. అందుకని ఏం చేశారు, ఈ పెద్ద కంపెనీస్ కంటే కూడా చిన్న కంపెనీస్కి బాగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పటిదాకా అంట మోర్ దెన్ 10 కోట్ల కంటే ఎక్కువ ముద్రా లోన్స్ ఇచ్చారంట మొత్తం దేశం మొత్తం. కానీ ఇమాజిన్ 10 కోట్ల మందికి లోన్స్, ₹1 కూడా దాంట్లో అంటే నామం పెట్టిన వాళ్ళు లేడంట. తూచా తప్పకుండా డబ్బులు కడుతున్నారు. ఈ పెద్ద వాళ్ళేమో టోపీ పెట్టి వెళ్ళిపోతున్నారు బ్యాంకులకి. వీళ్ళు మాత్రం చూడండి చిన్నకారు బిజినెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి 50,000 తీసుకొని 50,000 కట్టేస్తే వాళ్ళ క్రెడిట్ హిస్టరీ పెరుగుతూ ఉంది. క్రెడిట్ పెరిగగానే వాళ్ళకి ఇంకో నెక్స్ట్ ₹1,00,000 లోన్ వస్తుంది. చూసారా, అందరినీ సిస్టంలోకి తీసుకొస్తూ ఉన్నారు. సో అప్పుడు బ్యాంకు వడ్డీ వాళ్ళకి ఎంత? సంవత్సరానికి 5%, 6% సంవత్సరానికి. వాళ్ళు నెలకు కట్టేవాళ్ళు, లేకపోతే కొంతమంది అయితే రోజుకి కట్టేవాళ్ళు, అంత మాత్రం ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఇట్లా స్మాల్ బిజినెసెస్ని బాగా ప్రమోట్ చేస్తూ జాబ్స్ క్రియేట్ చేశాడు మోడీ గారు. అందుకనే లేబర్ దొరకడం కష్టమైపోయింది. ఎందుకు దొరకట్లేదు అని అంటే ప్రతి వాడు సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటాం. ఊళ్ళల్లో కూడా కారు కొనుక్కోవటము, ట్యాక్సీగా తిప్పుకోవటము, ఏదో ఒకటి పని. చిన్న ఓ బైక్ కొనుక్కున్నా ఇప్పుడు ఈ యాప్లు వచ్చేసినాయి కదా, పికప్ యాప్లు, అవి డ్రాప్ ఆఫ్ యాప్లు. సో
ఈ డెలివరీ బాయ్స్ వర్క్లు ఇట్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు అన్నమాట. సో అది సీక్రెట్. జాబ్స్ ఎలా క్రియేట్ అయినాయి, అంతమంది ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారు దేశం అంతా, ఏ అల్లర్లు జరగకుండా ఈ ఒక్క మెర్సిడీస్ బంజుల్లో తిరిగే ఈ కిసాన్లు తప్పితే, ఐఫోన్లు వాడే కిసాన్స్, దొంగ కిసాన్స్, అక్కడ ఈ ఖలిస్తానీ సిక్కు దొంగ కిసాన్లు ఉన్నారు కదా, అరతియాస్ అంటారు వీళ్ళకి అసలు వీళ్ళు రైతులు కాదు. వాళ్ళు రైతుల దగ్గర మెర్సిడీస్ బెంజులు ఉంటాయా? అదే చెప్తుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది. సో వాళ్ళు తప్పితే మిగతా దేశం మొత్తంలో ఎక్కడ ఏ మాత్రం యాజిటేషన్ లేదు. నిజంగా అమేజింగ్. ఈసారి మోడీ గారు ఇచ్చిన టార్గెట్ 370 మనం చేసి చూపించాలి. ప్రతి ఒక్కడు మోడీ యొక్క అభిమాని ప్రతి ఒక్కడు ఇలా వీడియోలు చేసి నాలాగా మీరు మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు పంపించలేకపోతే నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకు మోడీ గారికి మనం ఓటు వేయాలి అనేది. సో సూర్య మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ఈ ఉడత సాయం చేయాలి మోడీ గారికి. ఆయన తలపట్టిన యజ్ఞానికి మనం కూడా చిన్న ఉడత సాయం చేస్తే రామ్ సేతు 370కి ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. జై హింద్.